రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో మాడు పగలే ఎండలుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 4 రోజులు 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో భారీగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. వరంగల్ జిల్లాలో ఎండలు, వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత, వేడి గాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గోదావరికని, హనుమాన్ నగర్లో కోడెం శ్రీనివాస్ వడదెబ్బ తగిలింది. ఇక ఆసుపత్రికి తరలించి శ్రీనివాస్ మృతి చెందినట్లుగా నిర్ధారించారు డాక్టర్లు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.